తమిళనాడులో జల్లికట్టు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్ కు భారీగా చేరుకున్న మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఆంక్షలు తొలగించాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కేంద్రం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జల్లికట్టులో పాల్గొన్న వారిని వందల సంఖ్యలో అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. వారిని బేషరతుగా విడుదల చేసి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు, యువత మెరీనా బీచ్ చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చెన్నై కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మెరీనా బీచ్ దగ్గర పరిస్థితి ఏంటి? ఆందోళనకారుల డిమాండ్లు కన్సిడర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతం ఇక్కడ మెరీనా బీచ్ తో పాటు ప్రధానంగా జల్లికట్టుకు ప్రధాన కేంద్రమైనటువంటి అలంగానల్లూరులో కూడా పూర్తి ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెరీనా బీచ్ లో నిన్న సాయంత్రం 5 గంటల నుంచే యువకులు, వేలాది మంది యువకులు కూడా ముఖ్యంగా కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు విడుదల వారిగా వచ్చి అక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా మరో 400 తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి 400 కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అక్కడ చేరుకోవాలని పిలుపునివ్వడంతో దాదాపు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు తమిళనాడులో జల్లికట్టును బాగా ప్రేమించేటువంటి యువకులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న సాయంకాలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆందోళన దాదాపు ఉధృతమైనటువంటి స్థాయికి చేరుకుంటుందని కూడా చెప్పవచ్చు. దాదాపు 18 ప్రాంతాల్లో యువకులంతా కూడా మెరీనా బీచ్ కి 10 కిలోమీటర్ల తేడాల్లో 18 ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంకా కొనసాగిస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పెటాపై నిషేధం విధించాలని, అలాగే జల్లికట్టుకు సంబంధించి అనుమతి ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్రం కూడా సాగాలని చెప్పి కూడా అదే వాళ్ళు డిమాండ్ చేస్తడం జరుగుతుంది. అయితే పోలీసులు ఎవరైతే ఇలా ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు, అధికంగా విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో పోలీసుల చేత కూడా కాకపోవడంతో ఒకసారిగా లాఠీ చార్జ్ కూడా జరిగే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. ఇక మెరీనా బీచ్ తీరం వెంబడి దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా దీనికి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా విడుదల చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీకి ఇది పూర్తి స్థాయిగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంగా భావించవచ్చు. ముందు నుంచి ఆ పార్టీని ప్రభుత్వం దీనిపై జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని, అలాగే సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయాలని చెప్పి జల్లికట్టు ప్రేమికులు కూడా కోరుతున్నారు. దీనికి కోలీవుడ్ తో పాటు అన్ని వర్గాల వారి నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు లభిస్తుండటంతో ఇటు ప్రభుత్వం ఇరుకట్టంలో పడిందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా డిఎంకే తో పాటు మిగిలిన తమిళనాడు రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ మెరీనా బీచ్ దగ్గరకు వచ్చి విద్యార్థులతో పాటు కూడా ఆందోళన చేస్తుండడంతో ఇక ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపైన కూడా ఉంది. నిన్న రాత్రి కూడా చర్చలు జరపడం జరిగింది విద్యార్థి సంఘాల నాయకులతో, కానీ అలాగే జల్లికట్టుకు సంబంధించినటువంటి క్రీడకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇక ఈ కొన్ని గంటల పాటు ఏం జరుగుతుందన్నది మాత్రం ఆసక్తిగా నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు 21 గంటల పాటు నిరవధికంగా దాదాపు నిరసన చేస్తున్నారు. వీళ్ళలో దాదాపు 500 మందిని కూడా తమిళనాడు వ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరిగింది. చెన్నై కేంద్రంగా జరగడంతో ఇక కేంద్రం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయనే దానిపై మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రిషి, థ్యాంక్ యూ. அவசர